అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అనే బాగున్నాను ఫ్రెండ్స్. ఇదేమిటి అనుకుంటున్నారు? ఆల్రెడీ నేను గోంగూర పచ్చడితో కలిపేశాను. బట్ మీకు తెలియాలని నేను చెప్తున్నాను. ఇది గోంగూర పచ్చడి. ఈ గోంగూర పచ్చడినే నేను మొత్తం మురుమురాల్లో కలిపేశాను. ఇవాళ నా డిన్నర్ ఇదే. ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోలేదు ఇంకా, ఎందుకంటే ఈ గోంగూర పచ్చడిలోనే ఉల్లిపాయలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ కారం ఉంటుంది కాబట్టి నేను ఈ గోంగూర పచ్చడి వేసానని చెప్తున్నాను కదా. సో మురుమురాలకు అంతా పట్టించేశాను. అలాగే ఉల్లిపాయలు వేసుకున్నాను, టమాటోలు వేసుకున్నాను, ఎక్కువ కొత్తిమీర వేసుకున్నాను. మీకు తెలియాలని నేను మళ్ళీ చూపిస్తున్నాను. దీన్ని ఇలాగా కలిపేసేసుకోవాలి. మొత్తం కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలిపేసుకుని ఇదేనండి నా డిన్నర్. చాలా చాలా బాగుంటుంది తెలుసా అండి. ఎందుకంటే ఆ గోంగూర పచ్చడి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది, పుల్లగా ఉంటుంది, మనకి మధ్య మధ్యలో టమాటోలు వస్తూ ఉంటాయి, మధ్య మధ్యలో కొత్తిమీర వస్తూ ఉంటుంది, అలాగే టమాటోస్, ఆనియన్స్ ఇవన్నీ మన నోట్లోకి అందుతూ ఉంటాయి. ఇంకెలాంటి చాట్ మసాలా కానీ ఏ మసాలా వేయక్కర్లేదు, ఏ పౌడర్ వేయక్కర్లేదు, ఏ పల్లీలు వేయక్కర్లేదు. హ్యాపీగా ఇలా ఆనియన్స్తో, ఇలా టమాటోస్తో మనం తినేసామనుకోండి ఎంత బాగుంటుందో ఆ గోంగూర. ఒక్కసారి మీరు చూడండి, ఈ మాట ట్రై చేయండి. ఒక్కసారి మురుమురాల్లో ఇలా నేను చేసిన పచ్చడి నేను షేర్ చేస్తున్నాను. ఆ పచ్చడిని, ఆ గోంగూర పచ్చడిని, ఆ పచ్చిమిర్చితో చేసిన పచ్చడిని మీరు చక్కగా మురుమురాల్లో కలిపేసి ఎక్కువ ఉల్లిపాయలు వేసేసి, ఎక్కువ కొత్తిమీర వేసేసి, ఎక్కువ టమాటోలు వేసి చేసి తీసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందో. మన క్రేవింగ్స్ అన్నీ తీరిపోతాయి, మన ఆకలి తీరుతుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్తీకి హెల్త్ ఉంటుంది, గట్ హెల్త్ బాగుంటుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు ఇలా తింటే. సో వెయిట్ లాస్ కూడా అవుతాం. మరి ఇంకెందుకు ఆలస్యం అండి. చాలా చాలా టేస్టీగా ఉండే గోంగూర బేల్పూరి, గోంగూర భేల్ చాలా చాలా బాగుంటుంది. బేల్పూరి కాదు, గోంగూర భేల్ అంటే ఇది ఏమీ కాదు, మురుమురాలు. గోంగూర మురుమురాలు అద్రిపోతుంది. నేను చెప్పినట్టే ఇలా గోంగూర పచ్చడి కలుపుకుని ఎక్కువ కొత్తిమీర వేసుకోవాలి. చాలా అంటే చాలా కొత్తిమీర వేసుకోవాలి, పెద్ద టమాటో వేసుకోవాలి, అన్నీ వేసుకుని చేసేసుకోండి. సూపర్. పచ్చిమిరపకాయలతో కూడా అవసరం లేదు, నిమ్మకాయ పిండవలసిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. నేను అందుకే చెప్తున్నాను, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి చేసుకోండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మర్చిపోవద్దు. నాకు వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. బాయ్ అండి.